త్రిభాషా సూత్రం అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మరియు తమిళనాడు ప్రభుత్వం మధ్య నెలకొన్న విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో విభేదాలు కొనసాగుతున్న టైంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే ప్రభుత్వం రాష్ట్రంలో హిందీ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు మరొక కఠిన చర్యకు సిద్ధమవుతుంది. తమిళనాడు అసెంబ్లీలో ఒక కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ బిల్లు ప్రకారం రాష్ట్రంలో హిందీ హోర్డింగ్లు, బోర్డులు, హిందీ సినిమాలు, హిందీ పాటల ప్రదర్శనను నిలిపివేస్తారు. జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం ఈ బిల్లు రాష్ట్రం మొత్తం హిందీ హోర్డింగ్లు, సినిమాలు, పాటలపై నిషేధం విధించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ చట్టం రూపకల్పన కోసం న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారుల మధ్య కొన్ని రోజుల క్రితం అత్యవసర సమావేశం జరిగినట్లు సమాచారం. అయితే ఈ బిల్లుపై తమిళనాడులోనే కొన్ని వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో కొంతకాలం పాటు రూపొందబోయే ఈ బిల్లును పక్కకు పెట్టినట్టు తెలుస్తుంది. జై హింద్.